మాట్లాడుకున్నాం. ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళని మతం మారిస్తే ఒక్కొక్కళ్ళకి 2,00,000 రూపాయలు ఇస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఒక కౌన్సిలర్ని అరెస్ట్ చేయడానికి వెంట పడుతుంటే అతను పారిపోయి తప్పించుకున్నాడని. ఇప్పుడు మరొక అంశం ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తాజాగా బయటపెట్టినటువంటి అంశం జమాలుద్దీన్. ఇతను చాంగూర్ బాబా అంటారట, బలరాంపూర్లో ఉంటాడట. ఇతను పెట్టినటువంటి రేట్లు ఏంటంటే బ్రాహ్మణుడి మతం మారిస్తే 15 లక్షల రూపాయలు, ఇతర కులాల వాళ్ళని మతం మారిస్తే ముస్లింలోకి 8 లక్షల రూపాయలట డబ్బులు ఇస్తున్నాడు అనమాట. ఇతను హిందూ గాడ్స్కి సంబంధించి ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయడం. ఇతని ద్వారా ఇట్లా డబ్బులు తీసుకుని అవతల వాళ్ళని మతం మార్చినటువంటి వాళ్ళు 40 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ ఆధారంగా తేలితే ఇతనికి దగ్గర దర్యాప్తు చేస్తే 100 కోట్ల రూపాయలు ఇతనికి విదేశీ నిధులు వచ్చినాయి అన్నటువంటి విషయం తేలింది.